హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మన అయోధ్య రామ మందిర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఆల్మోస్ట్ 500 years స్ట్రగుల్ తర్వాత టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. ఎన్నో కోర్ట్ కేసెస్, ఎన్నో గొడవల తర్వాత ఫైనల్లీ మన పిఎం నరేంద్ర మోడీ అయితే సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేయించేసిండు మొత్తానికి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి, టాపిక్ అంటే క్లాస్ రూమ్ లెక్క ఉంది, కానీ ఇవాళ వీడియో వచ్చేసి మేమైతే మన ముచ్చింతల్ ఉంది కదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అక్కడికి వెళ్దాం అనుకుంటాం నేను మా ఫ్రెండ్ చందర్. సో ఇక్కడ నుంచి దగ్గర నేనైతే ప్రస్తుతం నార్సింగి దగ్గరలోనే ఉన్నాను. మంచి రేవులు అంటారు ఇక్కడ ఉన్న. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, రామోజీ స్టాచ్యూ దగ్గరికి. అది ఇండియాలోనే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూస్ అనమాట. సో నేను కూడా ఇంతవరకు చూడలేను అసలు. అది అవి కూడా దగ్గర 1 year అవుతుందా? 22 Feb. అదే ఆల్మోస్ట్ ఇక ఫెబ్ వచ్చేసి 1 year అయిపోతుంది. అందరు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. ఇక మేము కూడా వెళ్దాం అనుకుంటాం, కానీ మాకు టైం దొరకలేదు అంటే ఏదో పెద్ద బిజీ అయిపోయి అట్లా అని కాదు, టైం కుదురుతలేదు, ఎందుకంటే చాలా లాంగ్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రెస్ట్ ఆఫ్ ద వీడియో ఏందో చూద్దాం. మధ్యలో ఏమైనా బ్రేక్ఫాస్ట్ బ్రేక్, వాటర్ బ్రేక్ అట్లా ఏమైనా ఉంటే చూద్దాం. మోస్ట్లీ మేము ఇద్దరం అయితే 2-wheeler మీద వెళ్దాం అనుకుంటున్నాం. సో దట్స్ ఇట్ గైస్. See you at the statue. సో గైస్, మనమైతే డెస్టినేషన్కి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్, కానీ ఇంకా టైం ఉంది ఓపెన్ కావడానికి. 11 o'clock ఓపెన్ అంట. సో మనం ఎక్కడికి వచ్చాం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడ ఉంది కదా స్టాచ్యూ, చాలా పెద్దగా ఉంది. ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది తెలియదు, కానీ మామూలు కెమెరా విజన్కి మంచిగా కనిపిస్తుందో తెలియదు, కానీ నార్మల్ మన ఇక్కడ ఇస్తుంది చూడాలంటే మాత్రం చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. లోపలికి వెళ్ళి చూద్దాం. బైక్ అయితే ఇప్పుడు పార్కింగ్ చేసుకొని రిలాక్స్ అయ్యి అంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఏదో ఈవెంట్ జరిగినట్టుంది కనిపిస్తుంది అనుకుంటున్నా నేనైతే స్టాచ్యూ, ఎందుకంటే సన్ను మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నాడు, విజన్ కరెక్ట్ వస్తుంది. అయితే మాత్రం పెద్ద సినిమా షూటింగ్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. సినిమా సెట్ లాగా లేదా, బాహుబలి సినిమా సెట్ లాగా అనిపిస్తుంది స్టాచ్యూ అయితే. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఇక్కడేమో ఆంజనేయ స్వామి ఉన్నాడు. జై శ్రీరామ్. బైక్ అయితే పార్కింగ్ అయిపోయింది, సెట్ ఉంది. బాటిల్ వేద్దామా? గేట్ నెంబర్ 2 ఎంట్రీ అంట.
ఇచ్చిన ఎంట్రీ వచ్చేసి గేట్ నెంబర్ 2. పార్కింగ్ చాలా పెద్ద ఉంది. సో గైస్ వెయిట్ చేస్తున్నాం. టికెట్స్ అయితే 11 o'clock అట్లా ఇస్తారంట. టైం ఇంకా 10:20, 10:30 అవుతుంది అంతే. దట్స్ ఇట్. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. కానీ ఎండ మాత్రం టూ మచ్ అంటే టూ మచ్ ఉంది ఇక్కడ. అసలు అర్థం కాలేదు. ఈరోజు వీక్డే కదా, రష్ అయితే ఎక్కువ ఏం లేదు, నార్మల్గా ఉంది. వీకెండ్స్లో కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ స్టిల్ మనకి అంటే ఇప్పుడు వీక్ డేస్ వచ్చి ఖాళీ ఉందంటే ఎక్కువ కవర్ చేయొచ్చు కదా అని చెప్పేసి వచ్చినాం. సో ఇంకా టికెట్ అయితే పర్ హెడ్ 200 అంట అడల్ట్స్కి. కిడ్స్కి అయితే 125, పిల్లలకి 125 రూపీస్, పెద్దలకైతే 200 రూపీస్. చెప్పులు లోపల వేసుకోవడానికి అలౌడ్ లేదు. సో ఒకసారి లోపలికి వెళ్ళి వీడియో తీస్తా. లోపలికైతే ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది. ఇదన్నమాట ఎంట్రన్స్. పెద్ద డాన్స్. ఇదే చిన్న జిఆర్ స్వామి స్టాచ్యూ. జై శ్రీరామ్. సో ఇదే రామాంజనేయ స్టాచ్యూ అనమాట. సో ఇందాకనే దర్శనం లాగా అయిపోయింది అనమాట లోపల మనకి. ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది గేట్ ఎంట్రన్స్, దాని లోపల ఫోన్స్ అలౌడ్ ఉండదు అనమాట. బేసికలీ ఇంటీరియర్ మొత్తంలో అసలు మనకి ఫోన్స్ అలౌడ్ ఉండదు మొత్తానికి. నో కెమెరాస్, నో ఫోన్స్. సో ఫోటో తీయడానికి మాకు స్కోప్ లేకుండే, బట్ ఎనీహౌ చూపిద్దామని తీసుకొని వస్తున్నా. కానీ ఇక్కడ గ్రిల్స్ కూడా దీని ముందు వేసారు. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ గుడి కింద 2 మండపాలు ఉంటాయి. సో కింద రియల్ గోల్డ్ది ఒక స్టాచ్యూ ఉంటుంది అనమాట, అబౌట్ 5 feet హైట్ది గోల్డెన్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ కింద గుడిలా గుడి ఉంటుంది, దాంట్లో మొత్తం పూజలు ప్రసాదం కూడా ఇస్తారనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ రామానుజ స్వామి స్టాచ్యూ చుట్టుముట్టు 108 టెంపుల్స్ ఉంటాయి. 108 108 దేవుళ్ళు ఉంటారనమాట. సో ప్రతి ఒక్క సో లోపల యూనిక్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. లోపల కెమెరా అలౌ చేస్తారేమో అనుకున్నా కానీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ ఆల్మోస్ట్ ఒక 80% అయితే ఈ రాజస్థానీ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ తోటి కట్టిరనమాట. మొత్తం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకోటి లోపల ప్రసాదం కూడా బాగుంది. మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది అనమాట. లోపల లాన్స్ అవంతా కూడా మంచిగా ఉంది. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఈ గుళ్ళు కూడా మొత్తం బేసిక్గా చెప్పాలంటే మిషన్ కట్టే అనుకోవాలి. మొత్తం మిషన్తో కట్ చేసిన స్టోన్స్ ఉంటాయి అనమాట. హ్యాండ్ మేడ్, వెరీ రేర్. సో అదొకటి అయితే దట్స్ ఇట్ గైస్. సో లోపలికి వెళ్ళి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ కుదరలే. బట్ దిస్ ఇస్ ఇట్. స్టాచ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా హైట్ ఉంది. దాని కింద చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి. సో ఆ ఏనుగు కన్నా హైట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. మనం ఇలా చూస్తే ఆ స్టాచ్యూ కింద మీకు చిన్న చిన్న ఏనుగులు కనిపిస్తున్నాయి కదా, ఆ ఏనుగు దగ్గర మనుషులు ఉన్నారు. యాక్చువల్గా మనుషులు కూడా కనిపిస్తారు, చాలా చిన్నది అనమాట. సో బేసికలీ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, అక్కడ పక్క కూడా
Thank you.